మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, బాలకృష్ణ గారికి షాక్ తగిలినట్టుగా మనకు అర్థమైపోతుంది సార్. అంటే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని, కామినేని గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది అంటే ఆయన తప్పు మాట్లాడినట్టు కాబట్టి అందుకే తీసేస్తున్నట్టుగా వైసీపీ కూడా ప్రచారం చేస్తుంది. అండ్ వైసీపీ ఇప్పుడు లీగల్ గా అటు బాలకృష్ణ గారి పైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది బాలకృష్ణ గారి విషయంలో? రికార్డ్స్ నుంచి తీసేస్తారా? మరి వైసీపీ ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏమన్నా బాలకృష్ణ గారి పైన చర్యలు తీసుకుంటారా? దీనికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉంది? బాలకృష్ణకి ఒక షాక్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఏం మాట్లాడాడు అంటే, అంతకు ముందు కామినేని ఏం మాట్లాడాడో మనకు తెలియాలి. కామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన ఏం మాట్లాడాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని జగన్ అవమానించాడు, అతను ఒక శాడిస్టు, వేధించాడు సినిమా వాళ్ళని. సో చిరంజీవి వాళ్ళని రమ్మని అక్కడికి వెళ్ళినాక నేను కలవనని చెప్పి పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన్ని పంపించాడు. దాంతో చిరంజీవి గట్టిగా నిలదీశాడు. నేను ఇంతమందిని అది పనిగా ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకొస్తే కలవకపోతే ఎలాగని తీసుకొచ్చినాక గట్టిగా అడిగినాక అప్పుడు చిరంజీవి గారిని కలవడానికి ఒప్పుకున్నాడు. మొత్తంగా చిరంజీవి గారిని అవమానించాడు అనేది ఈ శాడిస్ట్ అని 2-3 సార్లు అనడం జరిగింది. దాని తర్వాత దానికి సమాధానంగా బాలకృష్ణ లేసి గాగుల్స్ ఏవైతే ఉన్నాయో పైన పెట్టుకొని ముద్దగా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటే ఖచ్చితంగా మనకి తాగొచ్చాడు అన్న అనుమానాలు అయితే అందరికి వచ్చాయి. కాకపోతే ఆయన జనరల్ గా కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ఆయనకి స్పష్టంగా మాట్లాడే పద్ధతి తక్కువే, తడుముకుంటుంటాడు, పదాలు అవన్నీ ఉంటాయి. సో అలాగే మాట్లాడాడు. మాట్లాడింది ఏంటంటే ఎవడు అడగలేదు అక్కడ ఆ సైకోగాడిని, ఆ సైకోగాడే ఇలా చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో పాటు ఇక్కడ ఎఫ్డిసికి సంబంధించి సమావేశానికి సంబంధించి లిస్టు తయారు చేస్తే నా పేరు 9వ పేరుగా ఎందుకు ఉంది, ఎవడు అడిగాడు మిమ్మల్ని నా పేరు యాడ్ చేయమని అని నేను కందులో దుర్గేష్ కూడా ఫోన్ చేశాను, ఎవడే మిమ్మల్ని ఇది పెట్టమనిందని అని చాలా హార్ష్ గా మాట్లాడాడు. రెండోది, సభలో లేని ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి మీద నాయకుడిని సైకోగాడు అని మాట్లాడడం, ఇతనేమో శాడిస్ట్ అని మాట్లాడడం అనేది దాని పట్ల విమర్శలు వచ్చాయి. సో దీంతో ఇమ్మీడియట్ గా చిరంజీవి ఎప్పుడు కూడా చిరంజీవి మామూలుగా తన మీద విమర్శలకు ఇంత వేగంగా స్పందించాడు. జనరల్ గా ఆయన ఎవరేమన్నా కూడా వాళ్ళ తమ్ముళ్ళు ముందు నాగబాబు లైన్లోకి వస్తాడు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ లైన్లోకి వస్తాడు, దాని తర్వాత మాత్రమే చిరంజీవి అవసరం అనుకుంటే మాట్లాడతాడు తప్ప చాలా సార్లు ఆయన మాట్లాడు. వీళ్ళిద్దరే మాట్లాడతారు, వీళ్ళిద్దరే మౌత్ పీస్ లాగా చిరంజీవి పనిచేస్తుంటారు. అదొక స్ట్రాటజిక్ గా వెళ్తారు, మనమే మాట్లాడడం కరెక్ట్ కాదని. కానీ ఈసారి రివర్స్ లో నాగబాబు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఫేవర్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాడు. చిరంజీవి ఇమ్మీడియట్ గా ఒక లేఖ చేశాడు. అది కూడా ఆయన విదేశాల్లో ఉండి కూడా లేఖ రిలీజ్ చేశాడు. మామూలుగా అయితే కూడా చిరంజీవి చేస్తే ఏదన్నా ట్వీట్ చేస్తుంటాడు, కానీ ఈసారి డీటెయిల్ గా లేఖ రిలీజ్ చేశాడు. ఆ లేఖలో ఆయన చాలా బాధపడినట్టుగా కూడా అర్థమవుతుంది. తనని గురించి ఒక వ్యంగ్యంగా ఇలా మాట్లాడాడు బాలకృష్ణ అని, ఆయన ఏం జరిగిందో క్లియర్ గా చెప్పాడు. సో దాంతో దీన్ని వైసీపీ వాళ్ళు బలంగా ఉపయోగించుకున్నారు. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, అంటే క్లియర్ గా ఈ వాక్యాలు ఇలా రాయలేదు కానీ జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది ఆయన చెప్పారు. దాంట్లో అంటే అవమానించుంటే అవమానించి ఉండాలని చెప్పాలి, లేదు ఆయన నేనే ఫోన్ చేశాను ఆయనకు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు పేర్ని నానికి, ఆయన మాట్లాడుతానన్నాడు. దాని తర్వాత కరోనా టైం కదా, సెకండ్ వేవ్ ఉంది, మీరు 5 మంది అన్నారు, లేదు మేము 10 మంది వస్తామంటే సరే అన్నారు. మేము వెళ్ళాము, ఆయన జగన్ వచ్చాడు, మాట్లాడాడు, మావన్నీ విన్నాడు, చేస్తా ఉన్నాడు, చేశాడు. టికెట్ రేట్ తగ్గింపు జరిగింది. నీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరాకైనా నా చొరవ వల్లనే టికెట్ రేట్లు తగ్గాయనేది ఆయన క్లియర్ గా చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే కామినేనికి చిరంజీవి సమాధానం ఇచ్చాడు. అంటే నేను గట్టిగా అడిగితే ఆయన వచ్చేది కాదు, ఆయన రమ్మంటేనే మేము వెళ్ళాం, ఆయన వచ్చాడు కూడా మాట్లాడాడు. అంతకుముందు 1-to-1 మీటింగ్ రమ్మన్నాను, నన్ను నేను వెళ్ళినప్పుడు లంచ్ మీటింగ్ లో కలిసాం, అప్పుడే నా సమస్యలను కూడా చెప్పానని కూడా చెప్పాడు. అంటే చిరంజీవిని ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించాడు జగన్, లంచ్ ఇచ్చాడు, ఆయన సాదరంగా ఆహ్వానించాడు, దాని తర్వాత కూడా ఇచ్చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే
నమస్తే పెడుతున్న విజువల్ ని వీళ్ళు ఎప్పటి నుంచో వాడుకుంటున్నారు. అంటే ఈ నమస్తే పెట్టినప్పుడు ఆయన పెట్టలేదు. అంటే ఏమంటే స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్ ఫోటోలు. ఇప్పుడు ఇంకొక ఫోటో వాళ్ళు రిలీజ్ చేశారు, జగన్ నమస్తే పెడుతున్నట్టు చిరంజీవి పెట్టలేదు నిల్చుకొని ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను పెడుతున్నప్పుడు నువ్వు పెడతావు, నువ్వు దించేస్తావు, నేను అప్పుడే లేకుంటాను చెయ్యి. సో అలాంటప్పుడు ఫోటో తీస్తే వస్తుంది. రెండోది ఇవాళ ఆన్లైన్ లో వచ్చేసినాక నమస్తే తీసేయమని జమీన్ అడిగితే సెకండ్ లో తీసిచ్చేస్తాడు నమస్తేని. ఆయన నమస్తే లేకుండా పెట్టమని ఫోటోలను అసలు నమ్మకూడదు, ఇప్పుడు వీడియోలను కూడా నమ్మలేము. సో ఆ వ్యక్తులు చెప్తా తప్ప. అది చిరంజీవి క్లియర్ గా అయితే చిరంజీవి చెప్పింది ఏంటంటే జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది తేల్చేశాడు. అట్లాగే జగన్ సినిమా వాళ్ళనేమి వేధించలేదు, మేము పోయిన అడిగినవి చేశాడు అని చెప్పాడు. ఆ తర్వాత పేర్ని నాని అఖండ సినిమా అప్పుడు కూడా బాలయ్య నాకు ఫోన్ చేసి నేను జగన్ గెలుస్తానని చెప్పా, అడిగాడా లేదా, నేను నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను, ఆయన తల్లిదండ్రుల సాక్షిగా చెప్పమను అడగలేదని కూడా ఛాలెంజ్ చేశాడు. బాలకృష్ణ దానికి సమాధానం వీలేదు. సో అప్పుడు కూడా జగన్ ఏమన్నా అంటే ఆయన వస్తే ఆయన మర్యాదకి భంగం కలుగుతుంది, కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడు అది చేసి పెట్టండి అని నేను చెప్పాను, జగన్ చెప్పాను నాకని కూడా ఆయన అంటున్నాడు. ఓవరాల్ ఏంటంటే జగన్ ఒక సైకో, ఒక శాడిస్టు అనేది ఎప్పటి నుంచో వీళ్ళ కథనం, నెరేటివ్. ఆ నెరేటివ్ లో భాగంగానే నిన్న కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు చిరంజీవి బ్రేక్ చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలియకుండా చేస్తాడా అనేది ఇప్పుడు అందరికి డౌట్. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి మాట్లాడుకొని ఇది మీ మీద వచ్చింది కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గా మనం పొత్తులో ఉన్నాం కాబట్టి మేమిద్దరం నోరు చేస్తే, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, కాబట్టి మేమిద్దరం కానీ ఇప్పుడు మాట్లాడితే అది పొలిటికల్ టర్న్ తీసుకొని కూటమిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆల్రెడీ కింది స్థాయిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కూడా ఇప్పుడు మాట్లాడితే అది పెద్ద స్థాయి. వాళ్ళు మళ్ళీ బాలకృష్ణ మాట్లాడతాడు, లేకపోతే మిగతా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఇదేమన్నా పెంట అవ్వచ్చు. కాబట్టి ఏదో ఆయన అన్నేశాడు, కాబట్టి మీరైతే సమాధానం ఇవ్వండి అని ఆయన దగ్గర ఇప్పించినట్టుగా మనకి పొలిటికల్ గా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అర్థమవుతుంది. దాంతో అంతతో ఊరుకోకుండా చిరంజీవినే నారాయణమూర్తి ప్రెస్ మీట్ పెట్టాడని కూడా ఒక కథనం. ఇది కాకుండా కామినేని మీద చంద్రబాబు కూడా దీని మీద, చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ తన డిస్సాటిస్ఫాక్షన్ చెప్పిన, అన్న చాలా హర్ట్ అయ్యాడు ఇలాగ మాట్లాడిన దాంతో అని చెప్పినట్టుగా ఉంది. దాంతో చంద్రబాబు కూడా రంగంలో దిగి బాలకృష్ణ ఎలాగో సారీ చెప్పే నేచర్ లేదు, వాడెవరో అభిమాని చెప్పినట్టుగా నందమూరి వంశంలోనే సారీ లేదని చెప్పాడు, బ్లడ్ లోనే. సో అందుకని సారీ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈయన దగ్గర కామినేని దగ్గర మాట్లాడించి నా వ్యాఖ్యల్ని ఉపసంహరించండి అని అడిగిచ్చారు. నిన్న కామినేని మాట్లాడుతూ నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, ఆ వ్యాఖ్యలు అపార్థానికి దారి తీసాయి కాబట్టి ఆ వ్యాఖ్యల్ని తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాను. రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో ఉండి మేము స్పీకర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, మీ అభ్యర్థనని మేము ఫుల్ఫిల్ చేస్తామనేది హామీ ఇచ్చాడు. దాని తర్వాత స్పీకర్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన వ్యాఖ్యల్ని తొలగిస్తే బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ఆటోమేటిక్ తొలగించాలి, ఎందుకంటే ఈయన వ్యాఖ్యలు బేస్ చేసుకుని కదా బాలకృష్ణ మాట్లాడాడు. కాబట్టి ఈయన తొలగించారు కాబట్టి బాలకృష్ణ కూడా తొలగించేస్తున్నట్టుగా న్యూస్ వస్తుంది. అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇందాక న్యూస్ వచ్చింది. సో బాలకృష్ణ వ్యాఖ్యల్ని తొలగిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈయన ఎలాగో తొలగిస్తారు అంటే బాలకృష్ణ వ్యాఖ్యల్ని లేకపోతే ఈయన వ్యాఖ్యల్ని తొలగించడం అంటే వీళ్ళు అక్కడ అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి పద్ధతిలో మాట్లాడాడనే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళు స్పీకర్ కి లెటర్ రాసి బాలకృష్ణ మీద, కామినేని మీద చర్య తీసుకోమని, ఎందుకంటే సభలో లేని జగన్ మీద ఇలా మాట్లాడారు. సభలో లేని ఒకప్పుడు భువనేశ్వర్ లాంటి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి కదా. ఇప్పుడు సభలో లేని జగన్ ని గురించి సాడిస్ట్ అనడం, సైకో అనడం, రెండోది అబద్ధాలు క్లియర్ గా చెప్పారనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మీటింగ్ పోయిన చిరంజీవి స్వయంగా చిరంజీవి జగన్ అవమానించలేదని చెప్తున్నాడు. అట్లాగే నారాయణమూర్తి క్లియర్ గా చెప్తున్నాడు, జగన్ అసలు సాధారణంగా ఆహ్వానించాడు మమ్మల్ని, జగన్ మా కోరికలందరినీ తీర్చాడు, మమ్మల్ని ఎక్కడ అవమానించలేదని నారాయణమూర్తి క్లియర్ గా నిన్న క్లీన్ చిట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సభలో అబద్ధాలు చెప్పారు, తర్వాత అవమానకరంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళిద్దరి మీద ఓన్లీ వ్యాఖ్యల్ని తొలగిస్తే సరిపోదు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా గవర్నర్ కూడా కలవబోతున్నట్టుగా, అట్లాగే ఒకవేళ స్పీకర్ స్పందించకపోతే కోర్టుకు కూడా పోదాము
దీన్ని వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి దొరక్క చిరంజీవి నోరు విప్పడం అనేది వాళ్ళకి మంచిదైంది. ఎందుకంటే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గతంలో బలంగా ఉపయోగించుకున్నాడు. మా అన్నని అవమానించాడు జగన్ అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. అప్పుడేమో చిరంజీవి నోరు విప్పలేదు. ఇప్పుడు అవసరం కాబట్టి చిరంజీవి మాట్లాడాడు. ఏ పద్ధతిలో మాట్లాడినా అది జగన్ కి వైసీపీకి చాలా ప్లస్ అయింది, తెలుగుదేశానికి జనసేనకి మైనస్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి. ఏ కూటమిలో అయినా ఇవి సహజం. కానీ ఇప్పుడు అవి ఫ్లేర్ అప్ అయ్యి ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు జనసేన ఫ్యాన్స్, వైసీపీ ఈ ట్రయాంగిల్ లో గొడవ మొదలైపోయినాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కి మధ్య దారుణంగా కామెంట్లు కనబడుతూ ఉన్నాయి. అది నీచంగా మాట్లాడుకుంటున్నారు ఒకరిని చూసి ఒకరు. సో ఈ నేపథ్యంలో తొలగించడం అనేది ఖచ్చితంగా బాలయ్యకి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.